మిత్రమా, కొందరికి వ్యంగ్యాలు, నిందలు, హేళన, తిరస్కారంగా మాట్లాడటం అలవాటు. తెలివితేటలుగా మాట్లాడుతున్నామని అనుకుంటారు. ప్రకృతిలోకి ఇలా నీచమైన వాక్కు పంపితే ప్రకృతి క్షమించదు. వాక్కు దుర్వినియోగం చేస్తే అదే వాక్కు ప్రతిఫలంగా తిరిగి వస్తుంది. ఏదో ఒకనాడు వాక్కు దుర్వినియోగం చేయడం వలన తీవ్రమైన వ్యధకి లోనై ఒకరిని బాధించకూడదనే సత్యం కన్నీరు కారుస్తూ నేర్చుకుంటారు. ఇదే కనులు, కాళ్ళు, ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది. మంచి చేయలేకపోయినా చెడు చేయకూడదు.